ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పేరుతో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం ఈ రోజు సోమవారం జిల్లా కలెక్టర్ జగలి సన్మోహన్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం వచ్చిన తర్వాత ఆయనకు కలెక్టర్ జగలి సన్మోహన్ ప్రతి వారం ఒక గ్రీవెన్స్ ని ఏర్పాటు చేసి పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ విధంగానే కలెక్టర్ మొదటిగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పవచ్చు. అయితే ఈ పరిష్కార వేదికకు ఈ స్థాయిలో జనం వస్తారని అసలు ఊహించి ఉండలేదు. పారిశుద్ధ్య విషయంలో సుమారు 1400 సమస్యలు ఉన్నాయని గతంలో ఇక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అయితే ఆ విధంగా అంతకు మించి ఇక్కడ సమస్యలు కోకలలో ఉన్నాయి. ప్రధానంగా పింఛన్ వ్యవస్థలు పింఛన్ ఈ బాటతోనే ప్రజలు ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి సమస్యను ప్రజలు పరిష్కరించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. చూడొచ్చు, మనం ఇంత జనాన్ని మనం కలెక్టరేట్ లోనే చూడలేదు. గత 5 సంవత్సరాల బట్టి నుంచి గత ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించిందో లేదో తెలియదు కానీ ఈ సంవత్సరం ప్రధానంగా ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే మాత్రం గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తా ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి. మా అబ్బాయి ప్రేమించాడండి ఒక అమ్మాయిని, పెళ్లి చేసుకుని వచ్చారండి. వస్తే మా అమ్మాయిని మైండ్ తీర్చకుండా తీసుకెళ్లిపోయారని పెళ్లి చేసిన మగుడిని అల్లుడిని పంపి మా ఇంటి ఆవిడ కొట్టేసి వెళ్ళిపోయిందండి మమ్మల్ని అందరినీ. ఇదేంటి మమ్మల్ని కొట్టేమని మేము వెళ్ళామండి. మీరే చేశారు పెళ్ళని ఇంకొక 5 పిల్లోడిని మళ్ళీ కేసు పెట్టిందండి. పెడితే వాయిదాలకి జైల్లో పెట్టారండి. 3 నెలలు ఉన్నాడండి జైల్లో, కాకినాడ సబ్ జైల్లో పెట్టారండి. 3 నెలలు అయ్యాక వచ్చాడండి. వస్తే మళ్ళీ ఇంకో కేసు పెట్టిందండి, కత్తులెట్టుకున్నాడు. అదేండి మాకు అబ్బాయికి న్యాయం జరగలేదండి. ఆ చంపిన వాళ్ళు ఈ 3 సంవత్సరాలు బట్టి తిప్పిన వాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళని ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళు అదవాయించలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గాడు. జనసేనకి యాక్టివ్ గా కొండవారి నుంచి ఉంటాను అని చెప్తున్నారు. అయితే ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఏమన్నారు పవన్ కళ్యాణ్? నేను న్యాయం చేస్తాను, మీరేం కంగారు పడకండి, న్యాయం చేస్తానమ్మా అన్నారు అందరూ. గత ప్రభుత్వం తీసేసిన పెన్షన్ల కోసం తిరిగి యథావిధిగా తమ పెన్షన్లు కొనసాగించాలని కొంతమంది అయితే మన మధ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరండి? అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? గొల్లపురాలు దివ్యాంగులండి. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 3000 చేసే వెళ్ళిందండి. ఈ ప్రభుత్వం అంతా వికలాంగులు అసలు పట్టించుకోలేదండి. పెంచడం లేదండి, పట్టించుకోలేదండి. 5 సంవత్సరాలు మేము ఉన్నాం, వికలాంగులు ఉన్నామని కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందండి. 6000 రూపాయల పెన్షన్ జడ్జాగా బతుకుతున్నామండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు? మీ పెన్షన్ ఎందుకు తీసేశారు ఏంటి చెప్పండమ్మా. మా పేరు మొగ్గు కనకలక్ష్మి అండి. మాది మా అన్నయ్య కారు కొన్నాడని పెన్షన్ తీస్తారండి. 2 సంవత్సరాలు తీస్తారు. అవునా 3 నెలల్లో అమ్మేశాడండి. అమ్మేసినా ఇంకా 2 సంవత్సరాలు తీస్తాడండి. మొన్న ఈ మధ్యలో రావడం పెట్టిందండి. చాలా ఇబ్బంది పడిపోయామండి ఈ 5 సంవత్సరాలు. ఈ దేవుడు వచ్చాక మాకు చాలా ఇది అవ్విందండి. అదేండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది గొల్లపల్లి. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక ద్వారా మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం జిల్లా కలెక్టర్ జగలి సన్మోహన్ మొదటి గ్రీవెన్స్ ను పిఠాపురంలోనే ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తే మాత్రం సమస్యలు చాలా మంది చెప్పుకునేందుకు వచ్చారని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అనేది వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది. అయితే గత 5 సంవత్సరాల పాటు సమస్యలను చెప్పుకునేందుకు స్పందనకు వచ్చిన ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదనే దానిపై ఇప్పుడు ప్రశ్నార్థకరంగా ఉంది. ఏమైనా సరే సమస్యలు పవన్ కళ్యాణ్ కు కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలోనే గ్రీవెన్స్ ప్రతి వారం ఏర్పాటు చేస్తారన్న మాట ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ కార్యక్రమం నిర్వహించారు. మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది మన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. ఓన్లీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ప్రజలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ వీరి సమస్యలు పరిష్కరించేందుకు మాత్రం జిల్లా కలెక్టర్ చాలా కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే
ఆ ఒక ఒక సమస్యను 3 రకాలుగా విభజించి ఆయన పరిష్కారానికి శ్రద్ధ చూపుతున్నారు. పరిష్కారం అయిన తర్వాత దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా చర్చలు మొదలు పెడుతున్నారు. కెమెరామెన్ చిరుతో రిపోర్టర్ చంటి, కాకినాడ.